ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. చాలీచాలని వేతనాలతో బతుకులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. వేతనం చెల్లించాలంటూ కూడా సిఐటి ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్స్ అందరూ, అంగన్వాడీ వర్కర్స్, అలాగే హెల్పర్స్, స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా భారీ స్థాయిలో అయితే ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకులు అయితే మనతో ఉన్నారని తెలుస్తున్నాం. సార్, గత 2 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇలా అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, స్కూల్ స్వీపర్లు, వివోఏలు, ఆర్పీలు, అట్లాగే స్కూల్ వాచ్మెన్లు, వీళ్ళందరికీ కూడా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళ వేతనాలు కేవలం నెలకు 3,000 నుంచి 11,500 రూపాయలు. ఈ వేతనాలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలను 26,000గా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ, రేపు, ఇవాళ ఈ ధర్నాలని నిర్వహిస్తూ ఉన్నాం. సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లేస్తే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈయన మాట్లాడే అభివృద్ధి ఎవరి కోసం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇది పెట్టుబడిదారుల అభివృద్ధి తప్ప సామాన్యుల అభివృద్ధి కాదు. పెట్టుబడిదారులకి ఎకరం 99 పైసలకి కేటాయించడం మీద ఉన్న శ్రద్ధ, చిరుద్యోగులు, సామాన్య ప్రజలు వీళ్ళ కనీస వేతనాలు పెంచడంలో మాత్రం లేదు. ఎప్పటికైనా కనీస వేతనాలని సవరించాలని, కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తాం. సార్, అయితే గత ప్రభుత్వంలో ఉండగా 2019లో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారో అప్పుడు కూడా భారీ స్థాయిలో అయితే నిరాహార దీక్షలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కూటమి ప్రభుత్వం మీకు కొన్ని హామీలను కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దాని మీద ఏమంటారు? వేతనాలు పెంచడం మినహా మిగిలిన వాటి జీవోలు వచ్చాయి. అంగన్వాడీలకి జీతాలు మాత్రం పెంచలేదు. కాబట్టి స్కీమ్ వర్కర్లందరికీ గత 2 ఏళ్లుగా ₹1 కూడా వేతనం పెంచలేదు కూటమి ప్రభుత్వం. అంతకు ముందర కూడా 5 ఏళ్ల పాటు వేతనాలు పెంచని పరిస్థితి ఉంది. వీళ్ళకే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పరిశ్రమలు, షెడ్యూల్ రంగాల్లో దాదాపు 50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీళ్ళ కనీస వేతనాలని గత 12 ఏళ్లుగా సవరించలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మాత్రం మారట్లేదు. అందుకే కనీస వేతనాలు సవరించి కనీస వేతనం కనీసంగా 26,000గా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తోంది. సార్, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం కూడా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. అయితే చాలా కాలం నుంచి కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలకు అయితే కనీస వేతనం వచ్చే పరిస్థితి అయితే లేదు. దీని మీద వెళ్ళాలి. చంద్రబాబు గారి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే మన రాష్ట్రానికి చాలా మేలు జరుగుద్దని ప్రజలను నమ్మించారు. మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే ఉన్నది. కానీ సింగిల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి తెలంగాణ కంటే, తమిళనాడు కంటే, కేరళ కంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ వాళ్ళకి, ఆశా వాళ్ళకి జీతాలు తక్కువగా ఉన్నాయి. అందుకని మీ డబుల్ ఇంజిన్ సర్కార్ దేనికి ఉపయోగపడుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, సామాన్యులకి మేలు చేస్తున్నా మీ డబుల్ ఇంజిన్ సర్కారు. లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో, బడా వ్యాపారులు, బడా పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, వాళ్ళకి ఉపయోగపడుతున్నా మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీలు, వివోఏలు, స్కీమ్ వర్కర్లు అందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలని, అలా ఇవ్వని పక్షంలో రాబోయే కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇటు మొత్తం మీద చూసుకుంటే ఏ రాష్ట్రాలతో పోల్చుకున్నా సరే అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, స్కీమ్ వర్కర్లు కానివ్వండి, స్వీపర్ల వర్కర్లు ఎవరైతే ఉన్నారో 11,000, 13,000 జీతాలు అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. వీరందరికీ కూడా కనీస వేతనం చెల్లించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసే పరిస్థితి కూడా చేస్తున్నామని చెప్పే పరిస్థితి అయితే ఉంది. కేరళ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా నుండి.